హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో వెన్న తయారు చేసుకుందామండి. ఈ వెన్న తయారు చేసుకోవడం ఒక్కో రకంగా చేసుకుంటారు. నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో చూపిస్తాను మీకు. చాలామంది ఎక్కువ శాతము పాలు కాగబెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి అది మీగడ మందంగా కడుతుందని చెప్పేసి అప్పుడు తీసి మళ్ళీ దాని మీద మీగడ తీసి ఫ్రిడ్జ్లో ఎత్తి పెడుతుంటాం కదా. అట్లా చేయకూడదు. ఫస్ట్ మనం పాలు కాగబెట్టుకుంటాం కదా. పాలు కాగబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాలను అట్లే చల్లగానే అనుకోండి, దాని మీద మీగడ వస్తుంది కదా. ఆ మీగడ చిన్న బాక్స్లో తీసుకొని అందులోకి పెరిగేసి తోడేసి పక్కన పెట్టండి. ఉదయం తోడేస్తే ఈవినింగ్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈవినింగ్ తోడేస్తే ఉదయం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలా. ఒక వారం కంటే ఎక్కువ పెట్టుకోకూడదు మీగడని, ఎందుకంటే స్మెల్ వస్తుంది అనమాట. కాబట్టి 10 రోజుల లోపల, మినిమం 10 రోజులు అనుకోండి. 10 రోజుల్లో మనం వెన్న తయారు చేసుకోవాలి. ఆ వెన్న అయితే మంచిది పిల్లలకు పెడితే. మీగడని తీసుకొని తోడేసుకుందని ఒక 15 రోజులు 20 రోజులు పెట్టుకున్నా ఏం కాదు. కాకపోతే తొందరగా చేసుకుంటే, ఎంత తొందర చేసుకుంటే అంత మంచిదన్నమాట. ఇక్కడ నేను మీగడని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఫస్ట్ ఉత్తదే తిప్పండి మిక్సీని. ఉత్తదంటే అదే మీగడేసి తిప్పండి. తర్వాత కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో కొద్దిగా నీళ్ళు వేసి తిప్పాలి, అంతే అన్నమాట. 2-3 రౌండ్లు తిప్పినామంటే వెన్న తయారైపోతుంది. వెన్న స్మెల్ రాకుండా చేసుకోవాలంటే మిక్సీ పట్టిన తర్వాత చాలా ఓపికగా 3-4 సార్లు దాన్ని కడగాల్సి వస్తుంది అన్నమాట. అప్పుడైతేనే, అంటే మనం వారం రోజులు పెడితే ఓ 2-3 సార్లు కడితే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ పెట్టినామనుకోండి ఒక్కొక్కసారి నెల రోజులు కానీ ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే పాలు ఎక్కువ తీసుకున్నప్పుడు కొద్ది మిగడనే వస్తుంది కాబట్టి ఆ మిగడని అట్లనే డబ్బాలో వేసి పెడితే ఏమవుతుందంటే ఒక నెల అయినా కానీ ఆ డబ్బా నిండదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు వెన్న తయారైంది కదా, నేను మిక్సీలో చూపించింది, దాన్ని ఎక్కువ వాటర్ వేసి ఒకసారి కాకుండా 4 సార్లు కానీ 5 సార్లు కానీ ఓపికగా కడగాలి. నేను ఇక్కడ వెన్న గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసుకొని కడుగుతున్నాను. చూడండి ఏ విధంగా కడుగుతాను అన్నది. 2 రోజులు 3 రోజులు తీసిన మీగడైతే మనం ఒక 2 సార్లు కడిగినామంటే ఏమంత స్మెల్ ఏముండదు. అదే నెల రోజులు పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, దాన్ని మాత్రము కొద్దిగా 4-5 సార్లు కడుక్కున్నా ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నిదానంగా కడుక్కోండి. దాన్ని ఏ విధంగా కడగాలనేది నేను చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ వెన్న కడుగుతున్నాను చూడండి. సాధ్యమైనంత వరకు 4-5 సార్లు ఖచ్చితంగా కడగండి వెన్నని. నేను ఇక్కడ దాని వెన్నని బయట నుంచి లోపలికి ఒత్తుతున్నాను చూడండి. ఒకసారి అట్లా బయట నుంచి అట్లా లోపలికి బాగా 7-8 సార్లు అట్లా ఒత్తుతూ రావాలన్నమాట. నిదానంగా ఒత్తుతూ రండి. అప్పుడు ఫ్రెష్ ఉంటుంది అనమాట. దాంట్లో ఏదన్నా కొంచెం ముక్కిన వాసన లెక్క ఉన్నా కానీ అది వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఆ నీళ్ళని వంచేసుకోవాలా, మళ్ళీ వేరే వాటర్ వేసుకోవాలా. అదేవిధంగా 4 సార్లు కడగండి. మామూలుగా బిందెలో పట్టిన నీళ్ళు కాకుండా కుండలలో పోసి పెట్టుకుంటాం కదా, ఆ నీళ్ళు పోసి కడగండి. ఆ నీళ్ళు లేవనుకోండి కొద్దిగా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోండి. మరి అంత కూల్గా ఏం అవసరం లేదు, కొంచెం కూల్గా అంతే. ఆ వాటర్ వేస్తూ కడగండి అన్నమాట. అంతేనండి, వెన్న రెడీ అయిపోయింది. ఇక వేడి రొట్టెలోకి ఈ వెన్న తింటే కదండి అప్పుడు వెన్న రుచి మనకు తెలిసేది. మీరు కూడా మీ పిల్లలకి ఇదే విధంగా చేసి పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్ళే ముందు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.